శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆ మహాదేవుని ఆదేశం బిడ్డ, తొందరపడి నెట్టేయద్దు, నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈ క్షణమే వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడైతే నువ్వు మహాదేవుని తాకావో ఈరోజు ఒక తీపి కబురు తీసుకువచ్చాను తల్లి. ఈ తీపికరమైన విషయం విను. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అన్నిటినీ కూడా పోగొట్టుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు కావాలనుకుంటున్నావో అందరూ కూడా నీకు దూరం అవుతున్నారు. దేన్నైతే నువ్వు నమ్ముతున్నావో అది నిన్ను మోసం చేస్తుంది. ఏమీ లేకుండా ఉన్నావు. అవును కదమ్మా. ఇప్పుడు నీ మనసులో ఏముందంటే, నేను ఎలా గెలుస్తానా అని. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారు. అవును కదమ్మా. నువ్వు అస్సలు భయపడవద్దు. నీ ముందు జరిగే వాటిని చూసి భయపడే కన్నీటిని కారిస్తే నీ వెనక నీ సాయి తండ్రి ఎలా చూడగలుగుతావు తల్లి? ఒక్కసారి కళ్ళు తుడుచుకొని నా వైపు చూడు బిడ్డ. నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి గంభీరంగా నేను ఉన్నాను కదా. ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క తల్లి. అన్నీ కూడా నీకు కొత్తగా అందిస్తున్నాను. ఆకలి తీరేలా కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను బిడ్డ. నువ్వు తినకుండా ఉంటే నేను ఏమీ కూడా చేయలేను కదమ్మా. ఏమీ కూడా నువ్వు కూడా సాధించలేవు. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి, సహనంతోటి ఎదురు చూసావు. ఇక అతి కొద్ది రోజుల్లోనే బాగుంటుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరుగుతుంది. పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లాచెదురైపోయి వాటి స్థానంలోకి సుఖాలు వస్తాయి. అవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. నీ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు ఉంచు తల్లి. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు ఏర్పడడంతో పాటు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా. నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదా. నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు. అంతా మంచిగా జరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఏమి కూడా భయపడవద్దు. వారికి అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. వారు మంచి భవిష్యత్తును పొందుతారు. జీవితంలో వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఉన్నత స్థాయికి చేరుతారమ్మా. ఆనందం, సంతోషం నీ సొంతమవుతాయి. శివయ్య తండ్రిని ఎప్పుడైతే తాకావో, నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అధికమైన కోపం వస్తుంది కదా బిడ్డ. ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపం తెచ్చుకుంటున్నావు. కోపం మంచి వాళ్ళకు మాత్రమే వస్తుంది. నీ మంచి మనసుకు ఏది చూసినా సరే చెడు చూసేసరికి విపరీతమైన కోపం వచ్చేస్తుందమ్మా. చెడుని భరించలేకపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాడనే తల్లి. నీ మంచి మనసును చెడు మాటలతో బాధపడుతూ ఉంటే ఆ మాటలను తట్టుకోలేకపోతున్నావు. ఇదంతా కూడా నిన్ను చూసి ఈర్ష్య భావంతో వారు మాట్లాడే మాటలే తల్లి. కానీ నువ్వు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోవద్దు. నిన్ను రెచ్చగొడుతున్నారు తల్లి. నిన్ను మాటలతోటి రెచ్చగొట్టి తిరిగి నిన్ను చెడ్డదాన్ని చేయడానికి, ఈ లోకానికి నిన్ను చెడ్డదానిలా పరిచయం చేయడానికి వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు బిడ్డ. కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. మౌనం, ధ్యానం, స్నానం అలసిన దేహానికి పరిశుభ్రతనిస్తుంది. మౌనం నీలోని కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతర్కరణ శుద్ధి చేస్తుంది. దైవ మార్గం చూపిస్తుంది తల్లి. చెడ్డవారి ముందు నేను ఓడిపోతున్నానేమో అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ. సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు. ఆలోచన నీది, ఆచరణ నీది, గెలుపు కూడా నీదే తల్లి. అనుగ్రహం కూడా తోడే ఉంటుంది. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బాబా, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను, ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తావు తండ్రి. నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది తండ్రి. నా వైపు ఒక్కసారి చూడు తండ్రి.
ప్రతిరోజు కూడా నీ పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటూనే ఉంటున్నాను, కానీ నన్ను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదయ్యా. నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నీ బాబా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దమ్మా. నేను ఎవరికైనా సరే మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను. ప్రయత్నం నీది. ప్రతి నిత్యం కూడా నా నామాన్ని జపించు తల్లి. నా నామం జపించుట భక్తులకి సులభ సాధనం. ఈ సాధన వల్ల నీకు ఎదురైన కష్ట పరిస్థితుల నుంచి బయటపడగలను బిడ్డ. ఆ మహాదేవుడు ఆదేశము నీకు వచ్చింది బిడ్డ. నువ్వు పెళ్లి గురించి ఎందుకమ్మా అంతలా చింతిస్తున్నావు? నువ్వు అస్సలు చింతించవద్దు. నీ జీవిత భాగస్వామి నా బిడ్డ. అందుకే ఆలస్యమవుతుంది. అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను. ఇది అతి త్వరలో జరుగుతుందమ్మా. కన్నీళ్ళ తుడిచి నిన్ను ఆనందంలో ముంచెత్తుతాను. నా పట్ల నీకున్న ప్రేమకిది బహుమతి తల్లి. ఒక మంచి ఉద్యోగం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా. ఆ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడొచ్చని ఆలోచిస్తూ ఉన్నావు కదా. నువ్వు ఎంత ఎదురు చూసినా సరే ఆ ఉద్యోగం రావడం లేదని ఎంతో బాధపడుతున్నావు. ఆలస్యమైందనే బాధపడవద్దు తల్లి. నీకు ఇది మంచి జరుగుతుందో అదే నీ వద్దకు వస్తుంది. ఆలస్యం అవుతుందని బాధపడవద్దు. ఎందుకంటే నేను ఇచ్చేది ఏదైనా సరే నీకు మంచి జరిగి తీరాలి. నా బిడ్డ అడిగింది కదా అని త్వరలో ఏదో ఒకటి చేస్తే ఎలా బిడ్డ? నా బిడ్డకు సంతోషం కలిగించేదే నేను ఇస్తాను. అది జీవితాంతం నా బిడ్డకు సంతోషం కలిగించేదిగా ఉండాలి. అంతేగాని తాత్కాలిక ఆనందం కోసం ఏదో ఒకటి చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పెడితే నేను చూస్తూ తట్టుకోగలనా బిడ్డ? నీకు వచ్చిన ఉద్యోగం జీవితాంతం నువ్వు సంతోషం ఉండేలాగా ఉద్యోగం నీకు మంచి ఉద్యోగాన్ని అందిస్తాను. ఆనందంగా సంతోషంగా ఉంటావు. నా మీద నమ్మకంతో ధైర్యంతో ఉండు. ఆ మహాదేవుని ఆదేశం కూడా వచ్చిందమ్మా. ఇక నీ జీవితానికి తిరిగే లేదు బిడ్డ. అంతా మంచి జరుగుతుంది. నీ జీవితం శుభకరంగా మారబోతుంది. ఇక నీ జీవితంలోకి మంచి రోజులు వచ్చేసాయమ్మా. నమ్మకంతో ధైర్యంగా సహనంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.